వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఫోని తుఫానుకు దెబ్బతిన్న ఒడిశా, 6 లక్షల హెక్టార్ల వరి పంట నష్టం. ఈ నెల 6న ఒడిశాలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. దేశ పరిస్థితులపై చర్చకు రావాలని ప్రధానికి రాహుల్ సవాల్. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందన్న కాంగ్రెస్ చీఫ్. ఇల్లందులో కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గీయుల మధ్య రాళ్ల దాడి. ఎమ్మెల్యే హరిప్రియ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. పెట్రోలింగ్ కార్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి అంజనీ కుమార్. హైదరాబాద్ సిటీలో సేఫ్ సెక్యూరిటీగా ఉందంటే పెట్రోలింగ్ పోలీసులే కీలకమన్న సిపి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫోని తుఫాన్ ప్రభావంతో భారీగా దెబ్బతిన్న ఒడిశాలోని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక అధికారులతో సహాయక చర్యలు, పునరావాసం తదితర అంశాలపై సమీక్షించనున్నారు. రబీ పంట చేతికొచ్చే తరుణంలో తుఫాన్ విరుచుకుపడడంతో అన్నదాతపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 6 లక్షల హెక్టార్ల వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జీడి, మామిడి, పనస పంటలు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పూరి, కుర్దా, నయాగఢ్, కేంద్రపాడ్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కటక్, గంజం, జగిత్స్గుర, బాలేశ్వర్ పాక్షిక ప్రభావం చూపింది. భువనేశ్వర్ స్మార్ట్ సిటీకి గట్టి దెబ్బ తగిలింది. భువనేశ్వర్లోని బీజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం కొంతమేర దెబ్బతింది. పూరి రైల్వే స్టేషన్కు భారీ నష్టం జరిగింది. నష్టం భారీగా ఉండడంతో ప్రధాని పరిశీలన అనంతరం రాష్ట్రానికి ఏ మేరకు సహాయం అందిస్తారో చూడాలి. మరి అత్యంత కీలక సమస్యలైన ఉద్యోగాలు, వ్యవసాయం, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీకి పరిజ్ఞానం లేదని, అందుబాటులో ఉన్న నిపుణుల సలహాలను కూడా తీసుకోరని ఆయన ఎద్దేవా చేశారు. బహిరంగ చర్చకు రావాలని మోదీని ఎన్నోసార్లు కోరానని, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని కూడా అన్నారు. తనతో 10 నిమిషాలు చర్చిస్తే చాలని, అయితే ఆయన మిత్రుడు అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ మేరకు సవాల్ విసిరారు. రాత్రికి రాత్రి చేసిన నోట్ల రద్దుతో పేదల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. తాము హామీ ఇచ్చిన న్యాయ పథకంతో దేశ ఆర్థిక స్థితి పుంజుకుంటుందని చెప్పారు. పేదలకు డబ్బు అందితే వారు దాన్ని మార్కెట్లో ఖర్చు చేస్తున్నారని, దీంతో మార్కెట్లు తమ ఉత్పత్తులను మరింత పెంచుతాయని, ఈ రకంగా దేశ ఆర్థిక స్థితి బలపడుతుందని కూడా తెలిపారు. 6th August Neelam Valley surgical strike on December 23rd 2013. तो देखिए, ये आर्मी ने काम किया है. ये आर्मी का काम है और हम आर्मी को पॉलिटिसाइज नहीं करते हैं. आर्मी हिंदुस्तान की सेना है, किसी एक व्यक्ति की सेना नहीं है. और प्रधानमंत्री में इतनी रिस्पेक्ट होनी चाहिए कि वो आर्मी के लोगों का अपमान न करें. ये हमारा जो पूरा का पूरा जॉब्स का चैप्टर है, इसको आप देखिए. जो हमारा पहले न्याय योजना को थोड़ा मैं आपको गहराई में बताता हूं. न्याय योजना का एक लक्ष्य है कि गरीबों के बैंक अकाउंट में हम सीधा पैसा डालें, मगर दूसरा और उतना ही जरूरी लक्ष्य कि हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट करें. नरेंद्र मोदी जी ने हिंदुस्तान की अर्थव्यवस्था को बहुत बुरी तरह डैमेज किया है. ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరం వైపు దూసుకుపోయిన ఫొని తుఫాన్ వెళ్తూ శ్రీకాకుళం జిల్లా వాసులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తీవ్రమైన గాలులు, వర్షాలకు ఇల్లు, పంటలను నాశనమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మిగిలిన రంగాలన్నిటితో కలిపి దాదాపు 38.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా విద్యుత్ శాఖ నష్టం జరిగినట్లు లెక్క కట్టారు. కూలిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, తెగిన వైర్లతో తీరా మండలాలు కూడా మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా ధ్వంసమైందని, దీనివల్ల 9.75 లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే తుఫాన్ దాటికి 162 ఇళ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల 51.25 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. 406 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 1187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశెనగ పంట నాశనం కాగా 4,09,48,000 రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
గంజే చేను మేసిన చందాన వ్యవహరించాడో అధికారి. ప్రతిష్టాత్మక ఎస్వి యూనివర్సిటీలో బాధ్యతాయుత పదవిలో ఉండి లంచాలకు కకృతిపడి నిజాయితీని తాకట్టు పెట్టాడు. ఎస్వియు రెక్టర్ జానకి రామయ్య బీజీడీ, డీఈడీ కాలేజీలకు అవకతవకలున్నా కూడా అక్రమంగా అనుమతులు ఇస్తానంటూ ఆడియో టేపులు సాక్షిగా దొరికి విద్యా వ్యవస్థకు అపకీర్తిని తీసుకొచ్చాడంటూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ రెక్టర్ జానకి రామయ్య అవినీతి వ్యవహారం సాక్ష్యాలతో సహా వెలుగు చూడడం చర్చానీయాంశంగా మారింది. ఎస్వియు పరిధిలోని 18 బీఈడీ, డీఈడీ కాలేజీలకు సంబంధించిన అనుమతుల విషయంలో నివేదిక సమర్పించేందుకు లంచాలు అడుగుతూ ఆడియోలతో సహా అడ్డంగా దొరికిపోయాడు అవినీతి అధికారి. బాధ్యతాయుత పదవిలో ఉన్నానని, ఎస్వియు లాంటి ఉన్నత విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతుందని కూడా ఆలోచించకుండా అక్రమార్జనే ధ్యేయంగా అడ్డదారి తొక్కాడు. కళాశాలల పనితీరు ఎలా ఉన్నా సరే, ఇతర నిబంధనలు పాటించకపోయినా సరే తనకు ముట్టజెప్పాల్సింది అందితే చాలు, అంతా తాను చూసుకుంటానంటూ ఓ కళాశాల నిర్వాహకులతో ఆయన మాట్లాడిన మాటలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఎస్వి యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి యూనియన్ల నాయకులు ఈరోజు రెక్టర్ అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారాన్ని వీసీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతీసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థి నాయకులకు హామీ ఇచ్చారు ఎస్వియు వీసీ రాజేంద్ర ప్రసాద్. అయితే ఎప్పటి నుంచే ఎస్వియు రెక్టర్ జానకి రామయ్య అవినీతి పైన తాము పోరాటం చేస్తున్నామని అంటున్నారు విద్యార్థులు. ఆయన ఉద్యోగం కూడా అక్రమార్గంలోనే పొందారంటున్నారు. ప్రస్తుతం సాక్ష్యాలతో సహా దొరికిన సందర్భంగా అయినా ఆయనపై చర్య తీసుకుని వేలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు రెక్టర్ జానకి రామయ్యపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. కార్యదర్శి ఎస్వి యూనివర్సిటీలో రెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ జానకి రామయ్య గారు గతంలోనే అతను రెక్టర్గా పదవి చేపట్టిన నుంచి కూడా అన్నీ కూడా వివాదాలుగా ఉన్నాయి. గతంలోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంతకుముందు హైయర్ ఎడ్యుకేషన్ కానీ కొత్తగా ఇక్కడ ఉండే వీసీ గారిని కూడా ఇతని మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా అతడు చేసినటువంటి పిహెచ్డి కూడా ఈరోజు ఫేక్గా ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక పిహెచ్డి చేస్తే దాన్ని రెక్టర్గా కానీ రిజిస్టర్ కానీ చేసేటువంటి అవకాశం లేదు యూనివర్సిటీ లా ప్రకారం. కానీ ఆ నిబంధనలు అతిక్రమించి ఈరోజు రెక్టర్గా అయ్యారు. అదేవిధంగా ఇతను ఎన్సిటి కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఇతను ఇతర రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్కు ఇల్లందు నియోజకవర్గం కామపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆమె ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇటీవలే ఆమె పార్టీ మారడంపై కాంగ్రెస్ శ్రేణులు అసహనంగా ఉన్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. రాళ్లదాడి చేసుకున్నారు. ఇరు వర్గాలకు గాయాలైనాయి. పోలీసులు భారీగా చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నూట 22 పెట్రోల్ కార్స్ మరియు డ్రైవర్స్తో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో సమీక్ష సమావేశం నిర్వహించారు సిపి అంజనీ కుమార్. ఇక అన్ని జోన్లకు చెందిన అన్ని పెట్రోల్ కార్స్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు సిపి అంజనీ కుమార్. పెట్రోలింగ్ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు సిపి అంజనీ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు హైదరాబాద్ సిటీలో సేఫ్ సెక్యూరిటీగా ఉందంటే అందులో పెట్రోలింగ్ పోలీసుల పాత్ర కూడా బాగా ఉందన్నారు. న్యూయార్క్లో మెర్సిస్ కంపెనీ సర్వేలో ప్రపంచంలో 650 ప్రధాన నగరాలలో ఇండియన్లోని హైదరాబాద్ సిటీ సేఫ్ సెక్యూరిటీ సిటీగా పేర్కొందని కూడా అన్నారు. ఓఈసిటీ పెట్రోల్ కార్ప్ రాంపల్లి పెట్రోల్ కార్ప్, నల్లకుంట పెట్రోల్ కార్ప్, ఇక్కడ చూడు సార్, నల్లకుంట పెట్రోల్ కార్ప్, బోన్పల్లి పెట్రోల్ కార్ప్ 3, బోన్పల్లి పెట్రోల్ కార్ప్ 3, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి నంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఇదిలో పెట్రోల్ కార్ ఆఫీసర్స్ కి మాక్సిమం కాంట్రిబ్యూషన్ ఉంది. మీ అందరికీ తెలుసు, అమెరికాలో న్యూయార్క్ లో ఒక కంపెనీ ఉంది మర్సర్. ఈ మర్సర్ కంపెనీ ఇది చాలా పెద్ద కంపెనీ ఉంది. ప్రతి ఇయర్ వరల్డ్ లో 650 సిటీస్ కి ఒక సర్వే కండక్ట్ చేస్తారు.
650 సిటీస్ కి, ప్రతి సిటీకి ప్రతి ఇండెక్స్ అంటే రోడ్ ఎట్లా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంది, గార్బేజ్ లిఫ్టింగ్ ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, హెల్త్ సర్వీసెస్ ఎట్లా ఉంది. సో ఈ 4th ఇయర్ ఇన్ ఏ రో కంటిన్యూస్ గా 4th ఇయర్ లో హైదరాబాద్ కి ఇండియాలో నంబర్ 1 పొజిషన్ వచ్చింది. అండ్ ఇదిలో ఆల్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్ కి 100% క్రెడిట్ పోతుంది. ఎందుకు చెప్తున్నాము నేను అంటే డయల్ 100 మన హైదరాబాద్ సిటీ పోలీస్ డయల్ 100 లో యావరేజ్ 300 to 400 కాల్స్ ప్రతి రోజుకి వస్తుంది. ఈ 300-400 కాల్స్ లో 6 to 8 మినిట్స్ లోపలికి మీ అందరూ స్పాట్ లో వెళ్తున్నారు. తర్వాత సిటిజన్ ఫీడ్బ్యాక్ లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, పోలీస్ కి కర్ట్సీ, లాంగ్వేజ్, మర్యాద నుంచి ఎట్లా మాట్లాడుతున్నారు, పబ్లిక్ కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇవన్నీలో మీ అందరూ కంట్రీకి నంబర్ 1 పోలీస్ ఆఫీసర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి గంతుల పర్వతాలు యాదవ్ పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు మోడీ ఆలోచన విధానాన్ని మా గెలుపుకు బాటలు అని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన అపూర్వ స్వాగతం పలుకుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విసుగుతో ప్రజలు ఉన్నారని కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. జెడ్పీటీసీగా పర్వతాలను గెలిపిద్దాం, జెడ్పీటీసీగా పర్వతాలను గెలిపిద్దాం, బీజేపీ జిందాబాద్. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహకారంతో మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బలపరిచిన పోతారం గంభీర్పూర్ శివాజీ నగర్ టేకుల తండ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థిగా పుష్పలత కిషన్ రెడ్డి గ్రామాన సుమారు 300 పైచీలుక కార్యకర్తలతో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు స్వాగతం పలికినారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన మరియు రైతు విభాగం అధ్యక్షులు మైపాల్ రెడ్డి ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలే నిరుపేద కుటుంబాలకు అందుతున్నాయని, ఏ ప్రభుత్వం చేయని పనులు చేసి చూపిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని, ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు మనిషిగా ఉన్న పుష్పలత కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, గ్రామాలను మరింత అభివృద్ధి పరుచుకోవాలని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే నాయకుడున్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రైతు బంధు ఇచ్చేది కారు కూర్తే, రైతు బీమా ఇచ్చేది తెల్లదేమో ఎంపీటీసీ ఏమో నేను కిషన్ రెడ్డి పుష్పలమ్మ, ఇదేమో జెడ్పీటీసీ రెండు కారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో తూర్పు లోకారం, పడమటి లోకారం, పుల్లయ్య బంజారులో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లయ్య బంజార్ గ్రామంలో ఇతర పార్టీల నుండి 50 కుటుంబాలు జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి అక్కిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10న జరిగే ఎన్నికలు హస్తం గుర్తుకే ఓటు వేసి మేము అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. చేతి గుర్తుకు ఏంటమ్మా? ఇంకొక ఓటు యాపిల్ బంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నుంచి ఒక 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో 50 కుటుంబాలకు పైగా మంచి రైతులు, బలమైన రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధారెడ్డి సులోచన, ఎంపీటీసీ అభ్యర్థిగా కొర్సం ముత్తయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా కొర్సవారి గూడెంలో కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నాయకులు తుల్లూరి బ్రహ్మయ్య కారు గుర్తుకుపై అధిక ఓట్లు వేసి ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా వర్నీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టిలో పెట్టుకోవాలని, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జి పోచారం సురేందర్ రెడ్డి ఓటర్లను కోరారు. వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. మన బద్దనాయకు చెప్పినట్ల వెంటనే కూడా గెలిచిన ఒక్క వారం 10 రోజులకే కొబ్బరికాయ కొట్టి మీ పాద అభిదాలు కడుక్కుంటామని మాకు సూర్యన్న గారు మాట్లాడేసిందా కోరుచున్నాం. ఎంపీటీసీ అభ్యర్థిగా వారు సపోర్ట్ చేసినటువంటి ఎన్నుకోబడేటువంటి మన హరిదాస్ గారు, అదేవిధంగా సావిత్రి మధు గారిని తప్పకుండా మన కారు గుర్తు ఓటేసి గెలిపేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే కింద గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి రాష్ట్రం, సీఎం, ముఖ్యమంత్రి వరకు ఒకటే పార్టీ అభ్యర్థి ఉంటేనే ఈరోజు మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పాత గుంటూరు బాలాజీ నగర్ 9వ లైన్లో 74 సంవత్సరాల కట్టుగాంధీ మతిస్థిమితం లేక నిన్న రాత్రి తన ఇంటి ఆవరణలోని ఉన్న బావిలో పడి చనిపోయారు. కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్-ఐటీలో చదువుతున్న అంబాటి దివ్య హెయిర్ ఆయిల్ తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అంబాటి దివ్య కడప జిల్లా పైడిమర్రివారి మండలంలోని తిప్పరాజపల్లి గ్రామవాసి. నూజివీడు త్రిబుల్-ఐటీలో జాయిన్ అయ్యి 8 నెలలు అవుతుంది. తన మానసిక పరిస్థితి బాగాలేక హెయిర్ ఆయిల్ తాగి ఆత్మహత్యం చేసుకున్నట్లు తెలిసింది. స్టమక్ వాష్ చేసిన డాక్టర్ ప్రస్తుత పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఐటీలో పియూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని వ్యక్తిగత కారణాల వల్ల, కుటుంబంలో జరిగినటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కుటుంబ నేపథ్యంలో మరి కాస్త మనస్తాపం చెంది హెయిర్ డైని తాగడం జరిగింది. ఈ విషయాన్ని మా కేర్ టేకర్స్, సెక్యూరిటీ సిబ్బంది ఐడెంటిఫై చేసి మా సంస్థ హాస్పిటల్లో మరి ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. మరి మరింత మెరుగైనటువంటి చికిత్స కోసం మరి విజయవాడ మా అంబులెన్స్లోనే పంపించడం జరిగింది. ప్రాణాపాయం ఏమీ లేదు, అమ్మాయికి చాలా సేఫ్గా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా
ఈ మార్నింగ్ హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయిని అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని ఛానళ్ళలో మరి పరిస్థితి విషమం, నూజివీడు IIT విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ అని, తర్వాత మరి పరిస్థితి విషమం అనే ఒక స్క్రోలింగ్ కొన్ని ఛానళ్ళలో నడుస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఏమీ లేదు, ప్రాణాపాయం అస్సలు లేదు, చాలా మరి సేఫ్ కండిషన్లో ఉంది. అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 2 గ్రూపుల మధ్య తగాదాలతో అర్ధరాత్రి హల్చల్ చేశారు. జూబ్లీ హిల్స్ రహమత్ నగర్కు చెందిన టీఆర్ఎస్ లీడర్ అరుణ్ కుమార్తో కొంతమంది యువకుల మధ్య నెలకొన్న గొడవల మాటల యుద్ధం కాస్త ప్రత్యక్ష దాడులకు కారణమైంది. నమస్తే పెట్టనందుకు కక్ష పెంచుకున్న టీఆర్ఎస్ లీడర్ అరుణ్ అండ్ గ్యాంగ్ తనపై దాడికి పాల్పడ్డారని బాధిత యువకుడు ఉమాకాంత్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడింది కాక పోలీసుల సమక్షంలో రౌడీ లీడర్లు రెచ్చిపోయారు. ఏమైంది ఏడన్నా మాకు తెలియదు. కంప్లైంట్ వచ్చింది వచ్చినామా ఏమనక ముందే చాకు తీసుకుని ఇంకా పొడవనికి వస్తారు నన్ను. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆటలోనే కాదు, బయట కూడా తన వ్యక్తిత్వంతో సమున్నత స్థాయి అందుకున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు తన వంతు చేయూతనందిస్తున్నారు. మాట సాయం నుంచి ఆర్థిక సాయం వరకు కూడా ఏది కావాలన్నా ముందుండే సచిన్ తాజాగా 2 అక్క చెల్లెళ్ల కోసం నిస్వార్థంగా ముందుకొచ్చిన వైనం ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్స్ని గమనిస్తే బార్బర్ షాప్ గర్ల్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన నేహా, జ్యోతి అనే 2 అక్క చెల్లెళ్ళు మగవారికి మాత్రమే పరిమితం అనుకోకుండా సొంతంగా బార్బర్ షాప్ పెట్టారు. మగవారికి షేవింగ్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ప్రఖ్యాత షేవింగ్ ఉపకరణాల సంస్థ జిల్లెట్ కూడా వీరికి తన వంతు ప్రచారం కల్పించింది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ అక్క చెల్లెలను ప్రోత్సహించే క్రమంలో వారి సెలూన్కు వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సచిన్ ఇప్పటి వరకు ఎక్కడ బయట షేవింగ్ చేయించుకోలేదు. ఆ విషయం తనే స్వయంగా చెప్పారు. ఇక ఆ రికార్డు నేడు చెరిగిపోయింది. బార్బర్ షాప్ గర్ల్స్ను కలిసే కార్యక్రమంలో భాగంగా వారితో షేవింగ్ చేయించుకున్నాను. జిల్లెట్ సంస్థ ఇస్తున్న స్కాలర్షిప్ను వారికి అందించాను అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో వివరాలు తెలిపారు. యూపీలోని బన్వారితోలా అనే ప్రాంతంలో నివసించే నేహా, జ్యోతి తండ్రికి ఆసరాగా ఉండడం కోసం తాము కూడా క్రాఫింగ్, షేవింగ్ నేర్చుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే సెలూన్లో పనిచేయడం కొనసాగించారు. ఈ విషయం జిల్లెట్ సంస్థకు తెలియడంతో వారి కథను ఆధారంగా చేసుకొని చిన్న వాణిజ్య ప్రకటనతో మరింత ఊపునిచ్చింది. తాజాగా సచిన్ సైతం వారి సెలూన్కు విచ్చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అక్క చెల్లెళ్ల పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫోని తుఫానుకు దెబ్బతిన్న ఒడిశా, 6 లక్షల హెక్టార్ల వరి పంట నష్టం. ఈ నెల 6న ఒడిశాలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోదీ. దేశ పరిస్థితులపై చర్చకు రావాలని ప్రధానికి రాహుల్ సవాల్. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందన్న కాంగ్రెస్ చీఫ్. ఇల్లందులో కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్గీయుల మధ్య రాళ్ల దాడి. ఎమ్మెల్యే హరిప్రియ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. పెట్రోలింగ్ కార్డ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి అంజనీ కుమార్. హైదరాబాద్ సిటీలో సేఫ్ సెక్యూరిటీగా ఉందంటే పెట్రోలింగ్ పోలీసులే కీలకమన్న సిపి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.